హాయ్ గైస్, మహేష్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్లో మనకు ఏపీఎస్సీ వారు 53 గెస్టెడ్ నాన్ గెస్టెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ కూడా ఇక్కడ మీరు పరిశీలన చేయవచ్చు. మొత్తంగా మనం చూసినట్లయితే నాన్ గెస్టెడ్ సంబంధించి 22 పోస్టులు అయితే ఉన్నాయి. గెస్టెడ్కి సంబంధించి 31 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మీకు పీడిఎఫ్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఆ యొక్క పీడిఎఫ్ కావాలంటే మీరు దయచేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. ఒక 5 సెకండ్స్ యాడ్ వచ్చిన తర్వాత మీరు ఆ యొక్క పీడిఎఫ్ని అయితే డౌన్ చేసుకుంటారు. ఓకే, సో ఇక్కడ మీరు పరిశీలన చేసినట్లయితే ఇక పోస్టుకి అప్లై చేసుకోవడానికి 26వ తారీఖు నుంచి అంటే 26/3/2019 నుంచి 16/4/2019 వరకు కూడా గెస్టెడ్ ఆఫీసర్ సంబంధించిన వేకెన్సీస్ కి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటికి మనీ పేమెంట్ అనేది 15/4/2019 అనేది చివరి తేదీగా ఉంది. ఓకే, సో తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఓటీపీఆర్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఎవరైతే మనకు ఈ యొక్క ఏపీఎస్సీకి సంబంధించిన జాబ్స్కి అప్లై చేస్తున్నారో సో ఖచ్చితంగా వారు ఓటీపీఆర్ అనేది చేసుకోండి. 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనమాట. అలా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు ఒక ఐడి క్రియేట్ అవుతుంది, ఒక పాస్వర్డ్ కూడా మనకు ఉంటుంది. తద్వారా మనం ఏ జాబ్స్కి ఫ్యూచర్లో వచ్చినా సరే మనం అప్లోడ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా మనకు ప్రాసెస్ అనేది మన మొబైల్లోనే చేసుకోవచ్చు అనమాట. అంత ఈజీగా ఉంటుంది. ఓకేనా, సో మీరు కావాలంటే ఎప్పటికప్పుడు మీకు ఎడ్యుకేషన్ లెవెల్ పెంచుకునేటప్పుడు దాన్ని మనం అప్డేట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ముందుగా మనం చూసినట్లయితే ఈ యొక్క గెస్టెడ్ ఆఫీసర్ సంబంధించి ఆ స్క్రీన్ టెస్ట్ అనేది ఆఫ్లైన్లోనే కండక్ట్ చేస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్ అనేది మాత్రం ఖచ్చితంగా ఆన్లైన్లోనే ఉంటుందని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ యొక్క స్క్రీన్ టెస్ట్ సంబంధించి ఎగ్జామ్ డేట్ మాత్రం వీరైతే ఇంకా ప్రకటించలేదు. అది తర్వాత మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇస్తామని చెప్పి ఇచ్చారు. బట్ మెయిన్స్కి సంబంధించిన ఎగ్జామ్ అనేది మనకు 2nd వీక్ ఆఫ్ జూన్ 2019 అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఓకే, స్క్రీన్ టెస్ట్ సంబంధించి డేట్ అయితే ఇవ్వలేదు, కానీ మెయిన్స్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్ అయితే వారైతే ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో మాక్ టెస్ట్లు కూడా అందుబాటులో అయితే ఉన్నట్లుగా వీరైతే ఇక్కడ మనకు 1.6 పాయింట్లో ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, సో మాక్ టెస్ట్ కావాలంటే మీరు ఖచ్చితంగా మాక్ టెస్ట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ మనకు ఈ యొక్క పోస్ట్ వారీగా ఖాళీ వివరాలు అయితే చూద్దాం. ఇక్కడ మనకు జోన్ వారీగా స్టేట్ వైజ్గా కూడా ఖాళీల గురించి పోటీ పడాల్సిన అవసరం అయితే ఉంటుంది. వేకెన్సీస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క పోస్ట్ సంబంధించి మనం చూస్తే అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి 18 నుంచి 42 ఏళ్ళు అనేది ఉండాలని చెప్పి అన్నారు. పే స్కేల్ అనేది 31,000 నుంచి 84,970 అంటే మినిమం మ్యాక్సిమం. ఓకే, సో ఆ విధంగా అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం అన్ని పోస్టులకి స్టేట్ వైడ్గా కాంపిటీషన్ అయితే మీకు ఉంటుంది అండ్ జోన్స్ వారీగా కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఏజ్ అనేది మనకు 18 నుంచి 42 అనేది ఇచ్చాడు. కొన్ని పోస్టులకు మాత్రం మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ విషయానికి వెళ్ళినట్లయితే మ్యాక్సిమం అందరి దగ్గర డిగ్రీ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఈ యొక్క ఫస్ట్ కేటగిరీ ఏదైతే ఉందో అంటే అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి కానీ, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ కానీ, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించి కానీ ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అన్నిటి కూడా డిగ్రీ అనేది ఉంటే సరిపోతుంది. సో మిగతా సివిల్ అసిస్టెంట్ సర్జన్ కానీ లేదంటే మిగతా పోస్ట్ అన్నిటి కూడా డిఫరెంట్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా వారికి సంబంధించి ఇవ్వడం జరిగింది అనమాట. ఈ విధంగా మనకు ఆ వేకెన్సీ సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఓకే, 46 పేజెస్ అనేది ఉంది కాబట్టి మీకు పూర్తిగా చెప్పలేను, సమయం అనేది మనకి ఎక్కువ పడేస్తుంది. ఈ పీడిఎఫ్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో దయచేసి క్వాలిఫికేషన్ గురించి బాగా చదువుకొని అప్పుడు మీరు ఆ జాబ్స్కి అప్లై చేయండి. ఓకేనా, సో ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్ గురించి చూసినట్లయితే ఎస్సీ ఎస్టీకి 10 years అనేది ఇవ్వడం జరిగింది. బీసీ వారికి 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి అయితే 10 years అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మీకు స్టార్టింగ్లో 18 నుంచి 42 ఏళ్ళు అని చెప్పాను కదా, అంటే 42 అంటే ఇక మనకు 10 years అనేది పొడిగించారు కాబట్టి 52 ఉన్నా పర్వాలేదు అనమాట. ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వెళ్ళినట్లయితే ముందుగా అప్లికేషన్ ఫీజు 250 రూపీస్ అనేది ఉంది. ఎగ్జామినేషన్ ఫీజు అనేది 120 రూపీస్గా ఉండడం జరిగింది. అయితే ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ మనకు యొక్క ఎగ్జామినేషన్ ఫీజు అనేది మినహాయింపు అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు కట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ విధంగా ఈ యొక్క ఫీజు మినహాయింపు అనేది ఇవ్వడం అనేది సంతోషించాల్సిన విషయమే. సో మ్యాక్సిమం చాలా వాటికి ఏంటంటే చాలా అంటే మనకు మనీ పేమెంట్ అనేది ఈ మధ్య కాలంలో అందరికి ఒకటే పెట్టేశారు. బట్ ఇప్పుడు ఈ యొక్క జాబ్స్కి మాత్రం అలా లేదనమాట. ఓకే, సో తర్వాత మనం చూస్తుంటే సిలబస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చూద్దాం. సిలబస్ అనేది కూడా ఇక్కడ పూర్తి అవ్వడం జరిగింది. ఖాళీలు కూడా మనకు అంటే ఏ కేటగిరీ వారికి ఎన్ని అంటే ఓపెన్లో ఎన్ని ఉన్నాయి, ఉమెన్స్కి ఎన్ని కేటాయించారు, జనరల్లో ఎన్ని ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా వీరైతే చాలా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. సో మీ యొక్క ప్రాధాన్యతను బట్టి మీరు అప్లై అనేది చేసుకోండి. ఎందుకంటే మీరు అప్లై చేసిన పోస్ట్కి అక్కడ వేకెంటే లేకపోతే అంటే అక్కడ ఖాళీయే లేకుంటే మీకు జాబ్ వచ్చే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అభ్యర్థులు ఈ యొక్క విషయాన్ని అనేది గుర్తుంచుకోండి. ఓకేనా, ఇక్కడ మనకు సిలబస్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసేసారు. ముందుగా టేబుల్ రూపంలో ఇచ్చారు, కింద మనకు చూసినట్లయితే ఇక్కడ చూడండి. సో సిలబస్ అనేది ఏముంటుంది అనే దానిపై కూడా వీరైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనకు అన్ని పోస్టులకు సంబంధించి కూడా ఏ సిలబస్ అనేది చదవాలి అనే దానిపై క్లియర్ కట్గా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అభ్యర్థుల యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. పీడిఎఫ్ అనేది ఖచ్చితంగా డౌన్ చేసుకొని ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఖచ్చితంగా అప్డేట్స్ వస్తే మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.